everyone, welcome back to my channel. I am Anita Patipati. ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియోలో నేను మీ అందరికి నా హౌస్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. అంటే నా హోమ్ ఎలా నేను వీడియోస్ ఎలా ఎక్కడ తీసుకుంటాను, ఎలా తీసుకుంటాను, అలాగే నా హౌస్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా నేను ఈ రోజు వీడియో మీ అందరికి చూపించాలనుకున్నాను. ఎందుకంటే మీ అందరూ కూడా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు, నా వీడియోస్ చూసేవాళ్ళు చాలా మంది కూడా డౌట్స్ వచ్చి ఉంటాయి. సో చూడాలి అనేసి మీ అందరూ కూడా దాన్ని అయితే ఇంట్రెస్టింగ్గా చూస్తారనేసి నేను కూడా మీ అందరికీ ఈరోజు నా హోమ్ మొత్తం చూపించబోతున్నాను. నేను ఈ వీడియోలో మీ అందరికీ పూర్తి డీటెయిల్స్ ఇవ్వలేకపోవచ్చు, అంటే నేను ఉండేది ఎక్కడ ఇవన్నీ కూడా చూపించలేకపోవచ్చు, కానీ మా హోమ్ అంతా కూడా మీ అందరికీ క్లియర్గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ అయితే తప్పకుండా వీడియోని చూడండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ నేను తప్పకుండా నా ఛానల్లో పోస్ట్ చేశాను. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియో చూసే ఓకే అండి. మీకు ఇక్కడ స్టెప్స్ నుంచి చూపిస్తున్నాను. మేము ఉండేది 3rd ఫ్లోర్ అనమాట. సో నేను మీకు ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి చూపిస్తున్నాను లోపలికి, బయట తర్వాత చూపిస్తాను. సో ఇటువైపు అంటే పెద్ద రావి చెట్టు ఉందండి. సో దీనివల్ల అయితే మాకు కొంచెం ఈ సమ్మర్లో ఈ గాలి వల్ల చాలా బాగుంటుంది, చల్లగా ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. ఇటువైపు అంతా కూడా చెట్లు ఎక్కువగా ఉన్నాయి. మేముండే ఈ స్ట్రీట్లో మాత్రమే, ఇంకా ఎక్కడ చూసినా కానీ మనకి మొక్కలు అనేవి కనిపించవండి, ఫుల్ బిజీగా ఉంటుంది. సో ఇంకొచ్చేసి ఇటువైపు వచ్చేసి వేప చెట్టు ఉందన్నమాట. ఈ వేప చెట్టు వల్ల, ఈ చెట్లు ఉండటం వల్ల మాకు కొంచెం ఈ సమ్మర్లో కొంచెం ఫ్రీ అనిపిస్తుంది గాలికి. సో చూడండి, ఇప్పుడు మీకు లోపల చూపిస్తాను. సో ఈ మొక్క కింద నుంచి వచ్చిందండి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పైకి 3rd ఫ్లోర్ వరకు కూడా వచ్చి ఇంకా పైకి కూడా వెళ్ళిపోయింది, టెర్రస్ మీద కూడా. సో దీనికి చాలా ఫ్లవర్స్ పూస్తాయి నాకు రోజు. చూడండి, చాలా పెద్ద చెట్టు అనమాట. నాకు ఎన్ని పువ్వులు కావాలంటే అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మీకు లోపల చూపిస్తాను. ఇది తులసి మొక్క అనమాట. అది కొంచెం వాడిపోయిందండి. సో నేను కొత్త మొక్క వేస్తాను. సో అటువైపు వచ్చేసి ఇంకో ఇల్లు ఉంటుంది, అక్కడ ఎవరు లేరు. సో ఇప్పుడు మీకు లోపలంతా చూపిస్తాను. సింగిల్ బెడ్రూమ్ అండి, చాలా సింపుల్గా ఉంటుంది. దీని వచ్చేసి మా పాప, మీకు తర్వాత వీడియోస్లో చూపిస్తాను. చూడండి ఏం చేస్తుందో. సో ఇదనమాట, ఫస్ట్ హాల్ ఉంటుంది, చిన్న హాల్, అలాగే చిన్న కబోర్డ్ ఉంటుంది, అలాగే మనకి స్ట్రైట్ గా దేవుడి గది ఉంటుంది. ఇటువైపుకి వచ్చేసి కిచెన్ పక్కన వచ్చేసి బెడ్రూమ్ ఉంటుంది. చాలా సింపుల్ గా ఉంటుందండి. సో చూడండి, నేను ఏం సర్దలేదు, కేవలం జస్ట్ మీ అందరికి చూపిద్దామని వెంటనే షూట్ చేశాను. సో అక్కడ ఏం లేదు కాబట్టి మీకు తర్వాత వీడియోస్లో మీకు కావాలంటే క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు కిచెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్న హాల్ అనమాట. నేను కొన్నిసార్లు హాల్లో వీడియోస్ తీసుకుంటాను. సో నాకు దేవుడి రూమ్లో చిన్న కొంచెమే ఉందండి ప్లేస్. సో నాకు ఫొటోస్ అనేవి ఎక్కువ పట్టలేదు, అందుకని నేను ఈ కబోర్డ్లో పైన పెట్టేసుకున్నాను. సో ఈ విధంగా ఉంటుంది పూజ గది, చాలా సింపుల్గా చిన్నగా ఉంటుంది. సో ఇదనమాట, నేను 2 days అయిందండి ఈ వీడియో షూట్ చేసి. మేబీ ట్యూస్డే అనుకుంటా, ట్యూస్డే చేశాను. పూజ చేయగానే వీడియో తీశాను. సో ఇది వచ్చేసి హాల్. నేను ఒకవైపు వీడియో తీసుకుంటుంటే మా పాప నా వెనక అన్ని కింద పడేసింది. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. నేను ఈ బెడ్ మీద వీడియోస్ తీసుకుంటాను. ఇక్కడైతే నాకు కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ట్రైపాడ్ పెట్టేసుకొని నేను వీడియోస్ తీసుకుంటాను. సో అటువైపు విండో ఉంటుంది, ఆ విండో తీసుకున్నట్లయితే నాకు క్లియర్గా వినిపిస్తుంది. ఇంకా మీకు బయట చూపిస్తున్నాను, బయట టెర్రస్ మీద కూడా చూపిస్తాను. పైన బాగుంటుంది చాలా. సో ఇదంతా చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుందండి బయట. సో పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. పైన
రెండు ఇల్లులు మాత్రమే ఉంటాయి. సో మాకు చాలా బాగుంటుంది, పైన ప్లేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో మళ్ళీ చూపిస్తున్నాను, 3 floors అన్నమాట. బయట మొత్తం చూపిస్తున్నాను. ఈ చెట్లు ఉండటం వల్ల ఈ సమ్మర్లో మాకు కొంచెం ప్రశాంతంగా ఉందండి. అటువైపు మెయిన్ రోడ్ అన్నమాట, బయటకు వెళ్ళడానికి. ఇటువైపు మాకు ఇంకా రోడ్ లేదు, అటువైపే వెళ్ళాలి. సో ఇప్పుడు మీకు బయట చూపిస్తున్నాను. అటువైపు ఒక ఇల్లు ఉంటుంది. సో 2 ఇళ్ళలే కాబట్టి మాకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఇటువైపు వాళ్ళు ఎవరూ లేరు. సో ఇప్పుడు టెర్రస్ మీదకి తీసుకెళ్తాను. చూడండి, నేను ఈ వీడియో వచ్చేసి 11 అప్పుడు తీసానండి. ఎంత ఎండగా ఉందంటే అంత వేడిగా ఉంది. సో వీడియో కూడా పైకి కూడా చూడలేని స్థితిలో ఎండ అనేది ఉంది. సో ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వెళ్ళిపోదాం. సో చూడండి, ఇటువైపు ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది. ఇది మాది ఓన్ హౌస్ కాదండి, రెంట్ హౌస్ మాత్రమే. సో మీరు మళ్ళీ డౌట్స్ వస్తాయి కాబట్టి ఇప్పుడే చెప్పేస్తున్నాను. సో ఇప్పుడు పైకి వెళ్తున్నాం అనమాట. మొత్తం చూడండి, ఇక్కడ అంతా కూడా చెట్లు అనేవి ఎక్కడో ఒకటి ఉన్నాయి. సో గాలి అనేది ఎట్లా వస్తుందో ఎట్లా ఉండాలో కూడా తెలియట్లేదు. సో ఎట్లా మా లక్ వల్ల మాకు చుట్టూ కొన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో అయితే ఈ మిద్దె పైకి వస్తే చాలా బాగుంటుందండి. ఎంత ఫ్రెష్గా గాలి ఉంటుందంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది వెనక వైపు అనమాట. వెనక వైపు కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది, మొత్తం ఈ విధంగా ఉంది. సో ఇటువైపు వెనక వైపు ఇటువైపు ఒక మామిడి చెట్టు ఉంది, దానికి కాయలు కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి బాదం చెట్టు అనమాట. సో చూడండి, కింద ఉంది, సరిగా కనిపించట్లేదు. ఇది వచ్చేసి నేను మీకు కింద చూపించిన అదేం చెట్టు, రావి చెట్టు అనమాట. సో చూడండి, ఈ విధంగా ఉంటుందండి పైన. సో ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎండ అయితే అస్సలు తట్టుకోలేకున్నాను నేను వీడియో తీస్తూ కూడా. చూడండి, ఈ చెట్టు అనేది పైన కింద నుంచి వచ్చేసి పైకి కూడా వచ్చేసింది. ఓకే అండి, చూడండి ఈ విధంగా చుట్టూ అయితే. ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాం మనం. చూడండి, ఎండ ఎంత ఎక్కువగా ఉందంటే చాలా, అసలు నేను పైన ఉండలేకపోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోదాం. ఇది రేకులు కాబట్టి చాలా ఎక్కువ ఉంటుందండి. ఆఫ్టర్నూన్ టైంలో అయితే అస్సలు ఉండలేమన్నమాట బయట. సో చూడండి, ఈ విధంగా ఉంది. ఇక్కడికి నేను పైకి వెళ్ళొచ్చేలోపు పోతే ఒకటి వచ్చేసింది మా ఇంట్లోకి. చూడండి ఏం చేస్తుందో, డస్ట్బిన్ మొత్తం కింద పడేసింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. Bye.